చాలామంది వెబ్సైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కొన్ని వెబ్సైట్స్ ఆల్రెడీ రన్ చేసేవాళ్ళు లేదా యూట్యూబ్లో సజెషన్స్ ఇచ్చేవాళ్ళు చెత్త చెత్త హోస్టింగ్స్ అన్ని ప్రమోట్ చేసి ఎవరైతే కొత్తగా వెబ్సైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ మిస్లీడ్ చేస్తున్నారు. సో ₹1000కే హోస్టింగ్ వచ్చేస్తుంది, 2000కే హోస్టింగ్ వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళని మిస్లీడ్ చేసి వాళ్ళని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళి వాళ్ళు రేపొద్దున చాలా ఇష్యూస్ ఫేస్ అయ్యేలా చేస్తున్నారు. ఓకే, సో మనం ఒక వెబ్సైట్కి హోస్టింగ్ తీసుకుందాం అనుకున్నప్పుడు కొన్ని థంబ్ రూల్స్ ఉంటాయి ఫాలో అవ్వాల్సినవి. ఆ హోస్టింగ్ వాడు ఎస్ఎస్ఎల్ ఇస్తున్నాడా లేదా, ఆ హోస్టింగ్ స్పీడ్గా ఉంటుందా లేదా, ఎంత కాస్ట్ అవుతుంది, ఇటువంటి మల్టిపుల్ థంబ్ రూల్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసి మనం హోస్టింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు మిస్లీడ్ చేయడం వల్ల చాలామంది బుట్టలో పడుతున్నారు. అయితే ఇవాళ ఏ హోస్టింగ్ తీసుకోవాలి, టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. హాయ్, నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ బ్రాలీలో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. సో ఒకవేళ మీరు కూడా ఆల్రెడీ హోస్టింగ్ తీసుకొని ఎటువంటి ఇబ్బందులన్నా ఫేస్ చేసి ఉంటే కనుక కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, సో లెట్స్ బిగిన్. సో అసలు హోస్టింగ్ అంటే ఏంటి? సో చాలామందికి ఆల్రెడీ హోస్టింగ్ అంటే ఏంటో తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు మనం బట్టలు కొనుక్కుంటే ఆ బట్టల్ని స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక స్పేస్ కావాలి. ఓకే, మనం బీరువా కావచ్చు, వార్డ్రోబ్ కావచ్చు, కబోర్డ్స్ కావచ్చు. సో మనం కొనుక్కున్న బట్టల్ని స్టోర్ చేసుకోవడానికి ఒక స్పేస్ యూజ్ చేస్తాం. సో అలాగే మన వెబ్సైట్లో కూడా రిటర్న్ కంటెంట్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇలా రకరకాల కంటెంట్ ఉంటుంది. సో ఈ కంటెంట్ అన్నింటినీ కూడా స్టోర్ చేసే స్పేసే మన వెబ్ హోస్టింగ్ అనమాట. ఓకే, సో నౌ అయితే ఏమవుతుందంటే చాలామంది ₹1000, ₹2000 హోస్టింగ్స్ అని ప్రమోట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఇప్పుడు ఈ వీడియో వింటున్న వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉండొచ్చు, ఫ్రెషర్స్ ఉండొచ్చు. సో మీ పరిస్థితి నాకు తెలుసు, ఎందుకంటే నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి ఇనీషియల్గా మీ దగ్గర హోస్టింగ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి అమౌంట్ లేకపోవచ్చు. సో యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు, మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇది సక్సెస్ అవుతుందా లేదా, మనం ఎక్కువ పెట్టుబడి పెట్టేసి రేపొద్దున ఒకవేళ మనం సక్సెస్ అవ్వకపోతే ఫెయిల్ అయితే ఏమవుతుంది, మనం పెట్టిన అమౌంట్ వేస్ట్ అయిపోతుంది కదా అని మల్టిపుల్ డౌట్స్ ఉండొచ్చు, మీకు సెల్ఫ్ డౌట్ అనేది ఉండొచ్చు. దాంతోపాటు కూడా ఇన్వెస్ట్ చేయడానికి అమౌంట్ కూడా లేకపోవచ్చు. సో ఈ 2 రీజన్స్ వల్ల ఏమవుతుందంటే మీరు ఇలా థింక్ చేస్తున్న ప్రాసెస్లోనే అదే టైంలో మీకు ఎవడో వచ్చి ₹1000కే హోస్టింగ్ వచ్చేస్తుంది, 2000కి హోస్టింగ్ వచ్చేస్తుంది అని చెప్పి మీకు చెప్పగానే త్వరగా టెంప్ట్ అయ్యి అటువంటి హోస్టింగ్స్ తీసుకుంటారు. సో దీనివల్ల ఫ్యూచర్లో అయ్యే ఇబ్బందులు ఏంటంటే రేపొద్దున్న మీకు ఆ ఇష్యూస్ వస్తాయి అనమాట. సో ఆ ఇష్యూస్ ఏంటంటే మన వెబ్సైట్కి ట్రాఫిక్ వచ్చింది, చాలామంది సైట్కి వచ్చారనమాట. ఆ టైంలో ఆ హోస్టింగ్ అనేది ఆ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేకపోతే సో క్రాష్ అయిపోతుంది సైట్. సో మనం ఈవెన్ బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ మనం చూస్తూ ఉంటాం, సర్వర్ స్లోగా ఉంది, సర్వర్ పని చేయట్లేదని బ్యాంక్స్ వాళ్ళే చెప్తూ ఉంటారు. ఓకే, సో అలా మన వెబ్సైట్కి కూడా ట్రాఫిక్ వచ్చినప్పుడు ఆ వెబ్ సర్వర్ అనేది ఆ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేకపోతే మీ వెబ్సైట్ క్రాష్ అయిపోతుంది. సో అసలు మీ వెబ్సైట్ అంటే ఏంటి? మీరు రన్ చేసే బిజినెస్. సో ఎప్పుడైతే మీ సర్వర్ మీ వెబ్సైట్ వచ్చే ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేకపోయిందో అంటే మీ బిజినెస్ కూడా పోయినట్టే అనమాట. సో కాబట్టి మీరు ఎప్పుడూ కూడా గ్రోత్ మైండ్ సెట్తో ఆలోచించి, సరే తక్కువకి వచ్చేస్తుందని ఆలోచించడం వల్ల మీరు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలా కాకుండా గ్రోత్ మైండ్ సెట్, ఓకే రేపొద్దున్న 100 మంది కాకుండా 1000 మంది నా సైట్కి వచ్చారు. సో 1000 మంది నా సైట్కి వచ్చినప్పుడు నా సర్వర్ ఆ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయగలుగుతుందా లేదా? సో ఆ విధంగా మీరు ఆలోచిస్తే ఓకే, రూపాయి పెడితే ₹2 వస్తుంది, ₹2 పెడితే ₹4 వస్తుంది. అలా గ్రోత్ పరంగా ఆలోచిస్తే మీకు అప్పుడు మీరు వెబ్సైట్ స్టార్ట్ చేసినప్పుడు కన్సిస్టెంట్గా ముందుకెళ్ళడానికి ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ సర్వర్ హ్యాండిల్ చేయలేకపోయిందో రేపొద్దున మీరు మళ్ళీ ఆ సైట్ని ఆ సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి మైగ్రేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మైగ్రేషన్ ప్రాసెస్ రేపొద్దున చాలా ఇబ్బంది అవుతుంది. అట్ ద సేమ్ టైం కొత్త సర్వర్ కూడా మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఇటువంటి బుట్టల్లో పడకుండా మీరు ఫస్ట్ నుంచి కూడా ఇనీషియల్గానే ఒకవేళ ₹1 ఎక్కువైనా సరే, రూపాయి అంటే రూపాయి కాదు, అగైన్ నీకేంటి బాగానే చెప్పేస్తున్నావు రూపాయి అనుకోవచ్చు, బట్ అగైన్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయినా సరే ఇనీషియల్గా కూడా ఫస్ట్ మంచి హోస్టింగ్ తీసుకోండి. సో ఇంకొక ఐడియా చెప్తాను మీకు, ఒకవేళ మీరు ఒక్కరే ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు, 2-3 ఫ్రెండ్స్ కలిసి తీసుకోండి, కానీ మంచి హోస్టింగ్ తీసుకోండి. ఓకే, ఇంకొకటి కొన్ని చోట్ల లైఫ్ టైం డీల్స్ అంటారు. అసలు హోస్టింగ్ అంటేనే మంచి హోస్టింగ్ తీసుకోవాలి, కాస్ట్లీ హోస్టింగ్ తీసుకోవాలని చెప్తున్నా. కొంతమంది లైఫ్ టైం హోస్టింగ్ అంటారు. సో ఇప్పుడు మనం ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం అనుకుందాం. సో నెల మనం అద్దె కట్టకపోతే ఆ ఓనర్ మనం ఉన్నిస్తాడా, పంపించేస్తాడా? పంపించేస్తాడు కదా. సో అలాగే ఎవరైతే లైఫ్ టైం హోస్టింగ్ అంటున్నారో అదంతా కూడా అబద్ధం అనమాట. సో మీరు ఆ లైఫ్ టైం డీల్ తీసుకుని ఒక్కసారి కడితే సరిపోద్ది కదా, మన వెబ్సైట్కి మనం మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు అని మీరు థింక్ చేస్తే కనుక వాళ్ళు మీ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 4 మంత్స్ 5 మంత్స్ జనాలందరి దగ్గర లైఫ్ టైం డీల్ అని చెప్పి ప్రమోట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఒకేసారి మొత్తం ఉడాయించేస్తారనమాట. సో అప్పుడేమవుతుందంటే అగైన్ మీ వెబ్సైట్ మళ్ళీ పోతుంది, అంటే మీ బిజినెస్ పోతుంది. సో మీరు ఇలాగా అటువంటి చీప్ మార్కెటింగ్ టెక్నిక్స్కి పడిపోయి మీరు కొంచెం చీప్గా ఆలోచించారంటే కనుక రేపొద్దున మీ బిజినెస్ అనేది నష్టపోతుంది. సో ఎప్పుడైనా సరే ఒక హోస్టింగ్ తీసుకుందాం అనుకున్నప్పుడు వాటికి ఉన్న థంబ్ రూల్స్ ప్రకారం ప్రాపర్ రీసెర్చ్ చేసి వాళ్ళు మనకి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఇస్తున్నారా లేదా, లేదంటే ఆ హోస్టింగ్ స్పీడ్ ఎలా ఉంది, సో ఇటువంటి అన్నీ చూసి తీసుకోవాల్సి ఉంటుంది.
సో అప్కమింగ్ వీడియోస్లో ఏ కైండ్ ఆఫ్ హోస్టింగ్ తీసుకోవాలి, ఏ సర్వీసెస్ తీసుకోవాలనేది నేను చెప్తాను. బట్ అగైన్ బేసిక్గా మనకి ఈవెన్ దో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్, బేసిక్గా మనం ఎప్పుడు కూడా 2 టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ గురించి మాట్లాడతాం. ఒకటి షేర్డ్ హోస్టింగ్, రెండోది క్లౌడ్ హోస్టింగ్. ఓకే, సో షేర్డ్ హోస్టింగ్ అంటే మనం ఎలా అయితే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకే రూమ్లో ఒక స్పేస్ని మనం షేర్ చేసుకుంటామో, అలా ఒక సర్వర్ని మల్టిపుల్ పీపుల్ షేర్ చేసుకుంటే దాన్ని షేర్డ్ హోస్టింగ్ అంటాం. ఓకే, ఇంకొకటి క్లౌడ్ హోస్టింగ్. సో దీస్ 2 ఆర్ ది మేజర్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్ దట్ వీ టాక్ అబౌట్. ఓకే, సో క్లౌడ్ హోస్టింగ్ గురించి నేను డీటెయిల్డ్గా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. బట్ అగైన్ సో ఈ 2 హోస్టింగ్స్లో కూడా మంచి ప్రొవైడర్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు కనుక మీరు వెబ్సైట్ని హోస్ట్ చేసుకుంటే మీకు లాంగ్ రన్లో మీకు బాగుంటుందన్నమాట. ఓకే, సో అయితే మనం ఏం చేస్తాం అంటే ఈవెన్ మన దగ్గర కూడా స్టూడెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళు కూడా అఫోర్డ్ చేయలేరు కదా. సో మన దగ్గర కోర్స్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఏం చేస్తామంటే ఫస్ట్ 4 months వాళ్ళు ఏదైతే మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఇంటర్న్షిప్ చేస్తున్నారో ఆ టైంలో మనం వాళ్ళకి కంప్లీట్గా హోస్టింగ్ అనేది ఫ్రీ ఇస్తాం. అది కూడా క్లౌడ్ హోస్టింగ్ ఇస్తాం. ఓకే, సో వన్స్ ఆ 4 months అయిపోయిన తర్వాత వాళ్ళు అగైన్ ఆ హోస్టింగ్ కంటిన్యూ చేయాలంటే వాళ్ళకి క్లౌడ్లో పర్ ఇయర్ 3,000 రూపీస్ తీసుకొని వాళ్ళకి హోస్టింగ్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ద బెస్ట్ హోస్టింగ్ వాళ్ళకి 3,000 రూపీస్ పర్ ఇయర్కి ప్రొవైడ్ చేస్తాం. సో ఇలాగా స్టూడెంట్స్కి ఏదైతే అడ్వాంటేజ్ అవుతుందో ఆ విధంగా థింక్ చేసి చెప్తున్నాను నేను. ఓకే, సో రేపొద్దున ఈవెన్ మీరు మా స్టూడెంట్స్ కాకపోయినా సరే మీరు హోస్టింగ్ తీసుకునేటప్పుడు చీప్ మార్కెటింగ్ టెక్నిక్స్కి పడిపోయి మీరు కూడా చీప్గా ఆలోచిస్తే కనుక రేపొద్దున మీరే బొట్టులో పడి మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఒకవేళ మీరు పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే కనుక డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.